జై శ్రీరామ్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనము ప్రతిరోజు కూడా వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ గురించి తెలుసుకుంటున్నాము. రోజుకొక ఎపిసోడ్గా మనము ఇంతవరకు కుంభకర్ణుని మరణం వరకు తెలుసుకున్నాము. తర్వాత ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, వినండి, మీకు అర్థమవుతుంది పూర్తిగా రామాయణ మహాకావ్యం మీకు. ఓకేనా ఫ్రెండ్స్? మనము మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభకర్ణుడి ఖండిత శిరస్సు పురద్వారమునకు అడ్డంగా పడిన విషయమును, అతడి మృతదేహం సగం వరకు సముద్రంలో పడి ఉన్న విషయమును రావణుడికి తెలియజేయడం జరుగుతుంది. దుర్భరమైన ఈ వార్త విని రావణుడు స్పృహ కోల్పోతాడు. తిరిగి స్పృహలోకి వచ్చిన రావణుడు కుంభకర్ణుడు లేనిదే తన జీవితంకు అర్థం లేదు అని ఏడవడం ప్రారంభిస్తాడు. విభీషణుని హితబోధ వినిపించుకోకుండా ఎంత పొరపాటు చేశాను అంటూ విలపిస్తూ ఉంటాడు. ఇలా విలపిస్తూ ఉండగా రావణుని పుత్రులలో ఒకడైన త్రిశిరుడు తండ్రి వద్దకు వచ్చి, శోకించవద్దు తండ్రి, నాకు అమితమైన బలపరాక్రమాలతో పాటు బ్రహ్మదేవుడు ఇచ్చిన అస్త్రములు కూడా ఉన్నాయి. నా సోదరులైన దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు మాయాజాలంలో కూడా సిద్ధహస్తులు. వారు ఆకాశంలో ఎగురుతూనే యుద్ధం చేయగలరు. మేమంతా కలిసి వెళ్ళి రామలక్ష్మణులను వానరసేనను తుడముట్టిస్తాము. దయచేసి నువ్వు బాధపడవద్దు అని అంటాడు. త్రిశిరుడు హామీలు విన్న రావణుడు ఉత్తేజము పొందుతాడు. తన నలుగురు పుత్రులను ఆభరణములతోనూ పుష్పమాలికలతోనూ అలంకరించి తర్వాత మహాపాస్య మహోదరులతో పాటు వారిని యుద్ధమునకు పంపించి వేస్తాడు. శక్తి సంపన్నులైన ఆ 6 మహాయోధులు బ్రహ్మాండమైన రాక్షస సేన తమ వెంట ఉండగా యుద్ధభూమికి పయనమవుతారు. ఉభయ పక్షముల వారు ఆవేశంగా గర్జనలు చేస్తూ తలపడటంతో యుద్ధం మొదలవుతుంది. కొద్దిసేపట్లోనే మృతదేహములు, ఖండితాంగములు, భగ్నరథములు, ఛిద్రమైన పర్వతశిలలు, బండరాళ్ళు గుట్టలుగా పడి యుద్ధభూమి నడవడానికి వీలు లేకుండా తయారైపోతుంది. ఇంతకుముందు కుంభకర్ణుని చేత దెబ్బలు తిన్న వానరులు నూతనోత్సాహంతో తిరిగి పోరాడడానికి వస్తారు. మొదట్లో వారిదే పైచేయిగా కనిపిస్తుంది. ఆ తర్వాత అశ్వారూఢుడైన నరాంతకుడు తన శూలంతో 700 మంది వానర సైనికులను సంహరించేస్తాడు. రావణపుత్రునిపై దాడి చేయవలసిందిగా సుగ్రీవుడు అంగదుడిని ఆదేశిస్తాడు. నిరాయుధుడైన అంగదుడు నరాంతకుడిని సమీపించి సాధారణమైన వానరులతో పోటీ పడుతూ, నీ కాలమును వ్యర్థం చేసుకుంటావెందుకు? నీవొక మహావీరుడివైతే నాపై నీ శూలమును విసురు అని చెప్తాడు. కోదంతో పెదవి కొరుక్కుంటూ నరాంతకుడు ఆకస్మికంగా తన శూలమును విసురుతాడు. అయితే అది అంగదుడికి తాకుతూనే తునాతునకలై నేలపై పడిపోతుంది. అంగదుడు రివ్వున ముందుకు వచ్చి నరాంతకుని అశ్వం శిరస్సు మీద పిడికిలితో మోదుతాడు. ఆ అశ్వం యొక్క కపాలం పగిలి మరణించగా కుద్రుడైన నరాంతకుడు నేల మీదకు దూకి ప్రతికియగా అంగదుని కపాలం మీద ముష్టిఘాతమును ప్రయోగిస్తాడు. గాయం నుండి రక్తం స్రవిస్తుండగా అంగదుడు తూలి వెనుకకు పడ్డాడు. కానీ శీఘ్రమే తెలివి తెచ్చుకుని మళ్ళీ పిడికిలి బిగించి ముందుకు దూకి యుద్ధమునకు వెళ్తాడు. అంగదుడు తన పూర్తి శక్తిని వినియోగించి ప్రత్యర్థిని కొడతాడు. ఆ మహాఘాతం నరాంతకుని వక్షస్థలాన్నంతటిని నుగ్గు చేయడంతో అతడు అసువులు బాసి యుద్ధభూమిలో పడతాడు. అంగదుని వీరోచిత కృత్యమునకు వీక్షించిన రాముడు ఆనందాశ్చర్యములకు లోనైపోతాడు. అయితే తన మేనల్లుడి మృత్యువును మహోదరుడు సహించుకోలేకపోతాడు. అతడు దేవాంతకుడితోటి త్రిశిరునితో కలిసి క్రోధావేశంతో అంగదుని వైపు దూసుకు వెళ్తాడు. ఆ రాక్షసత్రయం తన వైపు నడవడం గమనించిన అంగదుడు ఒక మహావృక్షమును పెకిలించి దానిని దేవాంతకుని మీదకు విసురుతాడు. త్రిశిరుడు అవలీలగా తన బాణములతో ఆ వృక్షమును తుత్తునీళ్లు చేస్తాడు. అంగదుడు వృక్షములను శిలలను వర్షిస్తూనే ఉన్నాడు, కానీ లాభం లేకపోతుంది. ఆ తర్వాత మహోదరుడు తన గజమును అధిరోహించి అంగదుడిని సమీపిస్తాడు.
ఒక పెద్ద గదతో అంగదుని వక్షస్థలం మీద కొడతాడు. అయితే అంగదుడు ఆ దెబ్బకు ఏమాత్రం తొణకక తన చేతితో బలంగా గజమును మోదుతాడు. మహాకాయం గల ఆ జంతువు చచ్చిపడగా అంగదుడు దాని దంతములలో ఒక దానిని పెరికి దేవాంతకుని మీదకు విసరడంతో అతడు తీవ్రంగా గాయపడతాడు. అయితే దేవాంతకుడు శీఘ్రమే కోలుకుని తన గదతో అంగదుడిని కొట్టగా అతడు మోకాళ్ళపై కూలుతాడు. అంగదుడు ఎగిరి నిలిచినప్పటికీ త్రిశురుడు 3 బాణములతో అతడి నుదుటి మీద కొడతాడు. యువరాజును రక్షించడానికై హనుమంతుడు నీలుడు ముందుకు ఉరుకుతారు. నీలుడు ఒక పర్వతశిలను త్రిశురుని మీదకు విసిరగా ఆ 3 తలల రాక్షసుడు దానిని తుత్తునుయ్యలు చేస్తాడు. దేవాంతకుడు తన గదను పైకెత్తి హనుమంతుని వైపు దూసుకు వెళతాడు. దేవాంతకుని దెబ్బ నుంచి తప్పించుకోవడానికై హనుమంతుడు గాలిలోకి ఎగిరి అదే సమయంలో తమ పిడికిలి బిగించి ఆ రాక్షసుని శిరస్సుపై కొట్టగా తన కపాలం పూర్తిగా నుగ్గు కాగా దేవాంతకుడు విగతజీవుడై యుద్ధభూమిలో పడిపోతాడు. ఈలోగా త్రిశురుడు నీలునిపై శరంపరంపరను విడువగా మహోదరుడు మరొక గజమును అధిరోహించి తిరిగి రంగప్రవేశం చేస్తాడు. తన అవయవములన్నీ చీల్చబడగా నీలుడు కొంతసేపు స్పృహ కోల్పోయినప్పటికీ తిరిగి తెలివిలోకి వచ్చి నీలుడు ఒక పర్వతశిలను తీసుకొని గాలిలోకి ఎగిరి దానితో మహోదరుని శిరస్సుపై కొడతాడు. మహోదరుడు అసువులు బాసి తన ముందు పడగానే త్రిశురుడు క్రోపోదిక్తుడై శరప్రవాహంతో హనుమంతుడిని గట్టిగా కొడతాడు. హనుమంతుడు ఒక పర్వతశిలతో ఎదురు దెబ్బ తీయబోగా త్రిశురుడు దానిని అవలీలగా ముక్కలు చేసివేస్తాడు. ఆ పైన హనుమంతుడు నిరంతరాయంగా వృక్షములను విసరగా 3 తలల రాక్షసుడు అతన్నిటినీ 3 ముక్కలు చేస్తాడు. నిస్పృహతో హనుమంతుడు ఆగ్రహంతో చెంది త్రిశురుని అశ్వం మీదకు లంఘించి తన నిశిత నఖములతో దాని చర్మమును చీల్చి సేవేస్తాడు. త్రిశురుడు తన శూలంతో హనుమంతుడిని పొడవబోతాడు. కానీ వానర వీరుడు దానిని అతడి చేతులలో నుండి గుంజుకొని సగమునకు విరిచివేస్తాడు. అంతటా త్రిశురుడు తన ఖడ్గమును చూసి హనుమంతుని రొమ్ముపై బాదుతాడు. అయితే తాను గాయపడినప్పటికీ హనుమంతుడు ఆ రాక్షసుని వక్షస్థలంపై చరవడంతో అతడు దిమ్మెరపోయి అశ్వం మీద నుండి క్రిందకు పడిపోతాడు. అంతటా హనుమంతుడు అశ్వం మీద నుంచి క్రిందకి దూకి రాక్షసుని చేతి నుంచి జారిపడిన ఖడ్గమును తీసుకొని బిగ్గరగా గర్జిస్తూ సాగుతాడు. త్రిశురుడు దానిని భరించలేకపోతాడు. అతడు శీఘ్రమే పైకి లంఘించి హనుమంతుని వక్షస్థలంపై గ్రుద్దుతాడు. హనుమంతుడు క్రోధంతో మండిపడతాడు. అంతటా త్రిశురుని మెడలలో ఒకదానిని దొరకపుచ్చుకుని వరుసగా ఆ రాక్షసుని 3 శిరస్సులను నరికివేస్తాడు. వానరులు విజయగర్వంతో గర్జించసాగుతారు. అయితే మహాపాశుడు ఆగ్రహంతో తన ఇనుప గదను చేతబూని వానరులను యుద్ధభూమి నుండి తరిమివేయి సాగుతాడు. అంతటా వృషభుడు వచ్చి మహాపాశునికి సవాలు చేస్తాడు. కానీ ఆ రాక్షసుడు తక్షణమే తన ఇనుపగదతో అతడి రొమ్ముపై మోదగా స్పృహ కోల్పోయి నేలపై పడిపోతాడు. వృషభుడు స్పృహ తెచ్చుకుని మరలా మహాపాశుని వైపు దూసుకు వెళ్ళి తన పెడికిలితో అతడి వక్షస్థలంపై తీవ్రంగా కొడతాడు. మహాపాశుడు రక్తసిక్త దేహంతో కుప్పకూలి తన శక్తిని తిరిగి కూడగట్టుకునేందుకు అవస్థపడుతుండగా వృషభుడు అతడి చేతిలోని ఇనుప ముళ్ళ గదను లాగివేసుకుని మహాపాశుడిపై దాడి చేసే లోపే అతడు లేచి మోదడంతో అతడు దిమ్మెరపోయి క్రింద పడతాడు. వృషభుడు శీఘ్రమే సుహలోకి వచ్చి మరలా ఇనుప గదను చేబూని దానితో మహాపాశుని వక్షస్థలంపై బలంగా మోదుతాడు. గాయం నుంచి ధారాపాతంగా రక్తం స్రవిస్తున్నప్పటికీ ఆ రాక్షసుడు వృషభుడి నుంచి గదను గుంజుకోవాలని ప్రయత్నిస్తాడు. అతడు ఆ గదను తీసుకునేలోగా
వానరసేన దాడితో అతడి శిరస్సుపై గట్టిగా మోదడంతో ఆ రాక్షసుని నేత్రములు దంతములు పూర్తిగా ముఖంలోనికి దిగబడి ఆసువులు బాస్తాడు. రాక్షస సేన భయంతో పలాయనం తెచ్చగిస్తుండగా పేరుకు తగ్గ రూపం గల అతికాయుడు తన రథం మీద నుండి వానరుల మీద దాడి చేస్తాడు. వారు అతికాయుని మహాకాయమును చూసి కుంభకర్ణుడే తిరిగి బ్రతికి వచ్చాడా అని భావించి భయంతో శ్రీరాముణ్ణి ఆశ్రయించడానికి పరుగు తీస్తారు. ఆ మహాకాయుడైన రాక్షసుని చూసి రాముడు కూడా ఆశ్చర్యపోతాడు. అతడి గురించి విభీషణుని ప్రశ్నించగా విభీషణుడు వివరిస్తూ, అతుకాయుడనే ఈ భయంకర రాక్షసుడు రావణునికి ధన్యమాలినికి జన్మించిన పుత్రుడు. అతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి తనకు దేవతల వలన కానీ దానవుల చేతిలో కానీ మృత్యువు లేకుండా వరం పొంది ఉన్నాడు. అంతేగాక బ్రహ్మదేవుడు అతికాయునికి అస్త్రములను కవచములను రథమును కూడా ప్రసాదించాడు. ఇలా అతడు అసాధారణ శక్తి సన్మానితుడై ఉన్నాడు. రామ, మునుపు జరిగిన యుద్ధకాలములో అతికాయుడు ఇంద్రుని వజ్రాయుధమును వరుణుని పాశములను కూడా త్రిప్పి కొట్టగలిగాడు. అతడు వానరసేనంతటిని పరిమార్చక ముందే తక్షణమే నీవు అతడిని సంహరించాలి అని అన్నాడు. విభీషణుడు చెబుతుండగానే చాలామంది వానర నాయకులు అతికాయుడి మీద దాడి చేయసాగారు. ఆ మహారాక్షసుడు వారు తనపై విసిరిన వృక్షములను శిలలను తుత్తునుయ్యలు చేశాడు. వానరులపై తన బాణములను విడవడం ప్రారంభించిన అతికాయుడు పోరుకు ఇష్టపడిన ఏ వానరుడితోనూ పోరాడినప్పటికీ అజయుని వలె కానవచ్చాడు. అతికాయుడు వానరులను పక్కన పెట్టి రాముని వైపు దూసుకు వెళ్ళి అవమానకరమైన మాటలతో సవాలు చేశాడు. ఇందుకు కుద్రుడైన లక్ష్మణుడు తన ధనస్సును చేబూని ఆ రాక్షసుని వైపు దూసుకువచ్చాడు. లక్ష్మణుని ధనుష్టంకారం విని అతికాయుడు ఆశ్చర్యపోయినప్పటికీ తన బాణములను చేబూని, నీవు వట్టి అర్భకుడివి కనుక యుద్ధభూమిని తిరిగి వెళ్ళి కనుక ఉండగానే వెళ్ళిపోవాలి. ప్రాణములను వదులుకోదలిచిన వాడిలాగా వ్యవహరిస్తూ మూర్ఖంగా నా ఎదుట నిలుస్తావెందుకు అని అన్నాడు. అసంభవపూరితమైన ఈ మాటలకు విని లక్ష్మణుడు ఆగ్రహంతో మరింత మండిపడుతూ అదే విధమైన సవాలుతో బదులిచ్చాడు. అతికాయుడు ఒక బాణమును తన వింటినారిపై ఎక్కుపెట్టగానే జరుగునున్న ద్వంద్వ యుద్ధమును చూసేందుకు కుతూహలంతో దేవతలు ఆకాశంలో ప్రత్యక్షమైనారు. అతికాయుడు తన బాణములను విడువగా లక్ష్మణుడు తన బాణముతో దానిని సగమునకు విరిచివేయడంతో కోపంతో రాక్షసుడు శీఘ్రమే మరో 5 బాణములను వదిలాడు. లక్ష్మణుడు వాటిని కూడా విరిచివేసి ఒక శక్తివంతమైన బాణముతో అతికాయుని నుదుటిని భేదించాడు. అతడు విపరీతంగా వణికిపోయాడు. తిరిగి కోలుకున్న వెంటనే అతికాయుడు లక్ష్మణుని తనకు దీటైన ప్రత్యర్థి అని మెచ్చుకుని ఆ పైన శరపరంపరను వదిలాడు. లక్ష్మణుడు అతికాయుని బాణములన్నింటినీ విఫలం చేస్తూనే ఉండడంతో కోపంతో ఆ రాక్షసుడు ఒక విశేష శక్తివంతమైన అస్త్రమును ప్రయోగించగా అది లక్ష్మణుని వక్షస్థలంలోకి ప్రవేశించింది. విపరీతమైన రక్తస్రావం జరుగుతున్నప్పటికీ లక్ష్మణుడు ఆగ్నేయ అస్త్రమును తీసి అభినందించాడు. లక్ష్మణుడు ఆ అస్త్రమును వదలగానే దానిని ఎదుర్కోవడానికై అతికాయుడు ఒక సూర్యాస్త్రమును ప్రయోగించాడు. ఈ 2 అస్త్రములు ఆకాశంలో ఢీకొని పరస్పరం భస్మం చేసుకుని నేలపై రాలాయి. అంతటా అతికాయుడు త్వష్టాస్త్రమును విడువగా లక్ష్మణుడు దానిని ఐంద్రాస్త్రంతో ఎదుర్కొన్నాడు. అప్పుడు అతికాయుడు యమాస్త్రమును అభినందించి వదలగా దానిని లక్ష్మణుడు వాయువ్యాస్త్రంతో తటస్థీకరించాడు. అంతటా లక్ష్మణుడు శరపరంపరను వదలక అవన్నీ అతికాయుని కవచానికి తగిలి క్రింద పడిపోయాయి. లక్ష్మణుడు మరో కొన్ని బాణములను
వదిలాడు. కానీ తొణకక అతికాయుడు ఒకే ఒక్క బాణంతో ఆయన వక్షస్థలంను కొట్టగా ఆయన సృహ కోల్పోయి పడిపోయాడు. లక్ష్మణుడు తిరిగి తెలివి తెచ్చుకుంటూనే అతికాయుని ధ్వజమును పడగొట్టి ఆ పైన అతడి అశ్వములను సారథిని వధించగలిగాడు. కానీ ఎంత శక్తివంతమైన అస్త్రములను ప్రయోగించినప్పటికీ లక్ష్మణుడు ఆ రాక్షసుని మాత్రం కొంచెం కూడా గాయపరచలేకపోయాడు. ఈ సమయంలో వాయుదేవుడు లక్ష్మణుని సమీపించి, అతికాయుడు తనకు గతంలో బ్రహ్మదేవుడు ఇచ్చి ఉన్న కవచమును ధరించి ఉన్నాడు. ఇది దుర్భేద్యమైనది. అందువలన నీవు నీ బ్రహ్మాస్త్రమును ప్రయోగించి శత్రువును నిర్మూలించాలి అని చెప్పాడు. లక్ష్మణుడు తన అంతిమ ఆయుధమును వింటినారికి తగిలించి అతికాయునిపైకి వదిలాడు. బ్రహ్మాస్త్రమును ఎదుర్కోవడానికి ఆ రాక్షసుడు ఎన్నో బాణములను ప్రయోగించాడు. కానీ అది నిర్విరోధంగా వస్తుండడంతో తన శూలమును, గదలను, గండ్రగొడ్డలను విసరసాగాడు. కానీ లాభం లేకపోయింది. వాస్తవంగా బ్రహ్మాస్త్రం శీఘ్రమే అతికాయుని భారీ శిరస్సును ఖండించి వేసింది. ఖండిత శిరస్సు నేలపై కూలగా ఆశ వదులుకున్న రాక్షసులు ఆశ్రయం కోసం లంకకు పరుగు తీయగా వానరులు లక్ష్మణుని వద్దకు వచ్చి ఆయనను అభివందనలతో ముంతెచ్చి వచ్చారు. అతికాయుని మరణవాత విన్నంతనే రావణుడు తీవ్ర నిరుత్సాహముకు లోనైనాడు. పరిస్థితి నిరాశాజనకంగా తోచడంతో రామలక్ష్మణులు అనూహ్య శక్తిమంతులు. ఆశ్చర్యజనకమైన తమ బల పరాక్రమములతో వారు ఎప్పటికీ నా శక్తి అత్యుత్తమ యోధులను వధించివేశారు. రాముడంటే మానవ రూపంలో అవతరించిన శ్రీమన్నారాయణుడేనని ఇప్పుడు నాకు అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ వాస్తవం నాకు ముందే తెలిసినప్పటికీ అదేదో పిరికి పందలు, ఉన్మాదులు యొక్క ప్రేలాపనగా నేను భావించాను. రాముడిని పరాజితం చేయగల యోధులెవరు అని ఆలోచించసాగాడు. తన సచివుల వైపు తిరిగి రావణుడు నగర ద్వారములకు భారీగా భద్రత కల్పించాలని, ఖచ్చితమైన చర్యలు తీసుకోండి ఆదేశించాడు. అశోకవనం చుట్టూ భద్రతను మరింత పెంచవలసిందిగా ఆదేశించాడు. తన తండ్రి నేత్రములలోని అశ్రములను చూసి ఆయన శోక వివసుడై ఉండడం గమనించిన ఇంద్రజిత్తు లేచి, నేను జీవించి ఉన్నంత వరకు నీవు ఇలా దుఃఖించవలసిన కారణమేదీ లేదు. ప్రియమైన తండ్రి రామలక్ష్మణులను ఈరోజే నేను సంహరించి వస్తాను, వాగ్దానం చేస్తున్నాను మీకు అని అన్నాడు. తండ్రి ఆశీస్సులను తీసుకొని ఇంద్రజిత్తు తన యజ్ఞవాటిక వద్దకు వెళ్ళాడు. అంతటా అతడు ఒక సజీవమైన మేకను మెడపెట్టి లాగి తెచ్చి దానిని ఆహుతికి యజ్ఞకుండంలోనికి విసిరివేశాడు. తక్షణమే యజ్ఞాగ్ని రావణుని ప్రియపుత్రునికి విజయమును సూచిస్తూ ఉజ్వలంగా ప్రజ్వలించింది. అంతటా ఆ జ్వాలలో నుండి అగ్నిదేవుడు స్వయంగా వచ్చి ఆహుతిని స్వీకరించాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తు తనను గార్ధములాగే తన రథమును, తన రాజలాంఛములను అన్నిటినీ అదృశ్యలోపంలోకి మార్చగలిగే మంత్రములను ఉచ్చరించాడు. శత్రువుపై దాడి చేయడానికై తన సేనను పంపించిన మీదట ఇంద్రజిత్తు ఆకాశంలో అదృశ్య స్థానంలో నిలిచి వానర సేనలపైన శరపరంపరను వర్షించసాగాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూశారు కదా ఎలా ఉందనేది. మనకి జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ రాయండి. ఒకటి మాకు కొంచెం ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఎక్కడైనా తప్పులుంటే మాత్రం తప్పకుండా క్షమించండి. ఇది చదివే మీకు వినిపించే క్రమంలో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. అది మేము సరి చేసుకుంటున్నాము ఎప్పటికప్పుడు. కానీ ఇంకా కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉంది. దయచేసి క్షమిస్తారని భావిస్తున్నాము. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోలు, ఒక మంచి ఆసక్తి గల వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో మేము రెడీ అవుతున్నాము. దయచేసి మాకు సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మరి రేపొక వీడియోలో దీని తర్వాతి భాగం, ఈ రామాయణం తర్వాతి భాగం ఏం జరిగిందనేది మీకు వివరిస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.